నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే జాబ్ క్యాలెండర్ అయితే సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో క్లియర్గా ప్రతి నోటిఫికేషన్ కూడా ఏ డేట్లో ఇస్తుంది, ఎన్ని పోస్టులతో ఇస్తుంది, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎంతో క్లియర్గా ఇచ్చింది. మరియు ఈ ఎగ్జామ్స్ మీరు చదువుకోవడం కోసం నిర్దేశిత సమయం కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టాలి. ఎలా ఉంటుందంటే దాదాపుగా అన్ని కామన్ సిలబస్కి సంబంధించి మీకు డిఎస్సి అంటే ఆల్రెడీ తెలిసిందే. అలా కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఇప్పుడు డిఎస్సిలో మీరు కామన్గా చదివే పార్ట్ ఏముంటుంది, సైన్స్ కానీ సోషల్ పార్ట్ కానీ. ఈ సైన్స్ సోషల్ పార్ట్ మొత్తం రెండు కలిపి జనరల్ స్టడీస్లో భాగంగా మిగతా అన్ని నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. హెచ్డబ్ల్యూఓ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. ఇలా అంటే మీ ప్రిపరేషన్ని మీరు స్ట్రైట్గా డిఎస్సికి పెట్టినట్లయితే దానికి సంబంధించి మీరు మిగతా నోటిఫికేషన్స్ కూడా ఈజీగా మీరు క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో అతి త్వరలో హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి మీరు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఒక పర్టికులర్ కేస్ స్టడీతో మనకు ఈ బ్యాచ్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక మంచి మోటివేషనల్ ఒక ఎగ్జామ్తో మనకైతే డైలీ టెస్ట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏ రోజు జరిగిన సిలబస్ పై అమర్చు రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తాం. మీరు ఏ అంశాలు వెనుకబడి ఉన్నారో వాటన్నిటికీ సంబంధించి ఒక పర్టికులర్ కేస్ స్టడీ అయితే మీ ముందైతే మేము తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ప్రతిరోజు సాయంత్రం కూడా ఈ యొక్క కేస్ స్టడీ ద్వారా మీరు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఇంకా ఏ అంశాల్లో ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, అలాంటి అంశాలన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా కూడా వాటికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ చేత కేవలం ఒక్కసారి చదివించడం మాత్రమే కాదు, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మనకు ఏ బ్యాచ్ అయినా సరే, ఎన్ని రోజులైనా ఉన్నా సరే, దానికి సంబంధించి మనకైతే డైలీ టెస్ట్తో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. వీక్లీ గ్రాండ్ టెస్ట్తో పాటు బ్యాచ్ చివర మనకైతే రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అట్లా చదివించి ఏ నోటిఫికేషన్ అయినా సరే సిలబస్ని మొత్తం కూడా మనకు చూస్తే 7 నుంచి 8 సార్లు కవర్ చేసే విధంగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో ఈ రెండింటిలో కూడా మనకైతే కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా మెంటర్షిప్ బ్యాచ్. ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా మనం సిలబస్ అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్కి సంబంధించి అదే రోజు సాయంత్రం దానికి సంబంధించిన యొక్క టెస్ట్ అనేది ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తాం. మీరు దీన్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో కూడా రాసుకుంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మరి మీరైతే మళ్ళీ ఫ్యూచర్లో ప్రిపేర్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకు 6th 7th కామన్గా ఉంటుంది. 6th 7th కామన్గా ఉన్నటువంటి ఆ యొక్క సోలార్ సిస్టమ్కి సంబంధించి, విశ్వం సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఎగ్జామ్ అని చెప్పవచ్చు. అంటే మనం ఒక చోట ఒక లెసన్ కాదు చదివడం, ఒక టాపిక్ లింక్డ్ అప్ 10th క్లాస్ వరకు ఉంటే ఆ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట చేర్చి ఒక అద్భుతమైన నోట్స్ అయితే తయారు చేసాం. ఆ నోట్స్ కూడా మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేస్తున్నాం. మీరు సింపుల్గా దీన్ని చదువుకోవచ్చు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రశ్న ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఈ యొక్క విశ్వం అనే టాపిక్ కేవలం మనకు డిఎస్సిలో మాత్రమే కాదు, వేరే ఇతర నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మనమైతే ఈ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ డెప్త్గా చదివేస్తాం కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి ఈజీగా మీరైతే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొదటి ప్రశ్న, సూర్యుని ఉపరితలంపై దాదాపుగా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. రెండో ప్రశ్న, భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు? ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం 15 కోట్ల కిలోమీటర్లు అని చెప్పవచ్చు. మూడో ప్రశ్న, సూర్యుని మొత్తంలో సుమారు ఎన్ని భూములు ఇమిడిపోగలవు? సరైన సమాధానం 13 లక్షలు అని చెప్పవచ్చు. తర్వాత సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు కలవు? సరైన సమాధానం 8. ఎందుకు 8? దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు అయితే ఆ నోట్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు ప్రతి ప్రశ్నని కూడా ఎంతో క్లియర్గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే అంతర్గ్రహాలు అంటే ఏమిటి, బాహ్యగ్రహాలు అంటే ఏమిటి, అంతర్గ్రహాలు బాహ్యగ్రహాలు డివైడ్ చేయడానికి గల కారణాలు ఏమిటి, ప్రతి గ్రహానికి సంబంధించి వాటి యొక్క పరిమాణం ఆధారంగా ఆరోహణ క్రమంలో ఎలా ఉంటుంది, అవరోహణ క్రమంలో ఎలా ఉంటుంది, ఈ విధంగా అయితే ఇంకా ఒక గ్రహాలకి సంబంధించి సూర్యుడి నుంచి వాటి యొక్క స్థానం ఆధారంగా ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనమైతే నోట్స్లో అయితే క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంత మీరు బేస్ చేసుకుంటే మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఎలా ఉంటుందంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. అంటే చిన్నపిల్లవాడి మైండ్ సెట్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది. దాన్ని మీరు చదివితే ఎలా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజన్కి గురవుతారు, టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా అందులో ఉన్న పాయింట్స్ మొత్తం కూడా బుల్లెట్ పాయింట్స్ అంతా తీసుకొని కూడా మనం ఈజీగా నోట్స్ అయితే తయారు చేస్తాం. ఆ నోట్స్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మీరు ఏ రోజు జరగాలనుకున్న విషయం కూడా మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్ షార్ట్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఎవరికి యూస్ఫుల్ ఉంటుందంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్కి రాకోకుండా ఇన్స్టిట్యూట్కి రాలేని సందర్భంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంకా వేరే చోట ఉండేవాళ్ళు
వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ మెంటర్షిప్ బ్యాచ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే మనకైతే శ్రీప్రజ్ఞకు సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే కూడా ఉన్నాయి. ఈ యొక్క హాస్టల్లో ఉండి మీకు ఒక 24 గంటల ప్లాన్ మొత్తం కూడా మీరు మా కంట్రోల్లోనే ఉంటారు. మొత్తం కూడా చదివించే బాధ్యత అనేది మేము తీసుకుంటాము. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు చూద్దాం. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏమిటి? ఇలా సరైన సమాధానం చూస్తే గురుడు అని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క ఉపగ్రహాలకు సంబంధించి కూడా అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహాలు ఏవి, అసలు ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏమిటి, ఉపగ్రహము ఒకటిగా కలిగిన గ్రహాలు ఏమిటి, ఈ విధంగా మనకైతే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా డేటా బేస్డ్. ఎప్పటికీ కూడా దీనికి సంబంధించి మనకైతే డేటా అయితే క్లోజ్ అయితే కాదు. దీనికి సంబంధించి మనకైతే టెక్స్ట్ బుక్ అయితే ఎంతో ప్రామాణికంగా తీసుకొని మనమైతే చదవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. 30వ ప్రశ్న, చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసుకున్నట్టయితే మొదటి ఆప్షన్ 3,84,000 కిలోమీటర్లు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరంలో చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టాడు? సరైన సమాధానం చూస్తే 1969వ సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. దీంతోపాటు ఈ యొక్క అంతరిక్షంలో మానవుడు చేసినటువంటి అనేక రకాలైన ఆ యొక్క పరిశోధనకు సంబంధించి మన ఇండియా తరపున మామ్ అని చెప్పవచ్చు. మామ్ అంటే ఏమిటి? మార్స్ ఆర్బిటల్ మిషన్, తర్వాత చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, ఇలా ఇవన్నీ కూడా మనకైతే మంగళయాన్, ఆర్యభట్ట, భాస్కర, ఇవన్నీ కూడా మనకైతే చాలా మనకైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. వీటన్నిటికీ కూడా మనకు 6th, 7th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత హేలీ తోకచుక్క, అది చివరిగా ఎప్పుడు కనబడింది, మరలా ఎప్పుడు కనిపిస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనమైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ప్రతిరోజు కూడా మేము మీ చేత చదివించే బాధ్యత తీసుకుంటాం. మీరు చేయాల్సింది కేవలం మా ప్లాన్ అయితే మీరు ఫాలో అయితే కావడం జరగాలి. ఎప్పుడైతే మీరు మా ప్లాన్ని ఫాలో అవుతారో నిర్దేశిత సమయంలో మీ చేత సిలబస్ని ఇన్డెప్త్గా చదివించి రివిజన్ టెస్టులు రాయించి ఇంకా మరలా దానికి సంబంధించి ఇంకా 2వ సిరీస్ 3వ సిరీస్ అలా రాయిస్తూ మీ చేత ప్రతి అంశాన్ని కూడా చదివించే బాధ్యత మన తిరుపతి శ్రీప్రజ్ఞ అయితే తీసుకుంటుంది. కేవలం మీరైతే ఇక్కడికి లగేజ్తో రండి, ఉద్యోగాలతో వెళ్ళండి అని చెప్పవచ్చు. అయితే ఈ వీడియోని డిఎస్సీ రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.